నమస్తే అండి. ఈరోజైతే నేను డిజైన్ చేసిన బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇదైతే నేనే డిజైన్ చేశానండి. మొత్తం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసి దీనికైతే ఎంబ్రాయిడరీ వర్క్ నేనే చేశాను. ఏ విధంగా చేశానంటే ఇవైతే 2mm బీడ్స్, గోల్డ్ బీడ్స్ తీసుకున్నానండి. రౌండ్ నెక్ పెట్టుకొని దీనికి ఏమేమి మెటీరియల్ వాడానంటే గోల్డ్ బీడ్స్, స్టోన్ లైను, ఈ కుందన్స్ అండి, స్టోన్ కుందన్స్, చిన్ని స్టోన్ కుందన్స్ ఇవన్నీ తీసుకున్నాను. మెటీరియల్ అయితే మాత్రం నేను ఈ విధంగా తీసుకొని నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. మా అమ్మాయి పెళ్లి బ్లౌజ్ ఇది. ఈ విధంగా అయితే నేను డిజైన్ చేశాను అనమాట. మనం మగ్గం వర్క్ ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది కదండి. ఇప్పుడైతే ఒకసారి యూజ్ చేసి మళ్ళీ పక్కన అయితే పెట్టేస్తారు, పిల్లలు కదా ఎక్కువ డ్రెస్సుల్లోనే ఉంటారు. అందు గురించి నేనైతే మగ్గం వర్క్ అయితే ఇవ్వలేదు. నాకు వచ్చినట్టుగా నాకు కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ టచ్ ఉందన్నమాట. అందు గురించి నేను ఈ విధంగా డిజైన్ చేశాను. ఫస్ట్ అయితే ఈ 2mm గోల్డ్ బీడ్ లైన్ అయితే మటుకి తీసుకున్నానండి. దీన్ని ఏ విధంగా అంటించుకున్నంటే గమ్తో అంటించుకొని ఇలాగా లైన్స్ అయితే ఈ విధంగా కుట్టుకున్నాను నేను. తర్వాత స్టోన్ లైన్ అంటించుకున్నాను. తర్వాత 2mm గోల్డ్ బీడ్ లైన్స్ వేసుకున్నాను అన్నమాట, స్టిచ్ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా ఇలా ఈ రౌండ్ నెక్కి రౌండ్ తిప్పుకున్న తర్వాత ఈ లైన్లు అయితే మళ్ళీ స్టోన్ లైను, ఇలా 2 లైన్స్ ఏమో గోల్డ్ బీడ్స్, అలాగే 1 లైన్ స్టోన్ లైను ఈ విధంగా తీసుకున్నానండి. నేనైతే మనం ఎక్కువ బడ్జెట్ లేము, అంత అవసరం లేదు అని అనుకునే వాళ్ళు, రాదు బయట ఇచ్చుకోలేము అని అనుకునే వాళ్ళు అయితే మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ అంటే వర్క్స్కి ఇప్పుడు చాలా అమౌంట్ పే చేయవలసి వస్తుంది కదండి. మన దగ్గర బడ్జెట్ సేవ్ చేసుకోవాలంటే కొన్ని మనకి వీలుగా ఈ విధంగా చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది అనమాట. మగ్గం వర్క్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూడడానికి కూడా, వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అది మెటీరియల్ మనం కొనుక్కుంటే మెటీరియల్ షాప్లో మెటీరియల్ తీసుకొని ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటే అయితే మాత్రం సరిపోతుంది అనమాట. ఇవన్నీ ఇవ్వండి స్టోన్ బీడ్స్ అనమాట. ఇవి నేను స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా ఇవి స్టిచ్ చేయొచ్చండి. హోల్ వస్తుంది అనమాట. వీటికి కూడా హోల్స్ వస్తాయి, మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఎంతో కొంత ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఉంటే మనకి మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. రాని వాళ్ళు కూడా మనం యూట్యూబ్లో చూసుకొని మనం ట్రై చేయవచ్చు అనమాట. ఈ విధంగా చాలామంది చేస్తారు కూడా. నేనైతే నాకు కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, అందు గురించి నేను ఈ విధంగా నేనైతే డిజైన్ చేసుకున్నాను. ఎక్కువ హెవీ వర్క్ కన్నా ఇలా సింపుల్ వర్క్ అయితే చాలా క్లాస్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అందు గురించి అయితే నేను ఈ డిజైన్ అయితే చేశాను. బయట ఇస్తే మళ్ళీ వీళ్ళు పిల్లలు కదండి, ఎక్కువ డ్రెస్సులే యూజ్ చేస్తారు కదా, పక్కన పెట్టేస్తారు. ఎంత మనం కాస్ట్ పెట్టి మగ్గం వర్క్ చేయించినా కూడా మళ్ళీ అవి బీరువాలోనే పెడతారనమాట. అందు గురించి వాళ్ళకి శారీ క్యారీ చేయడం రాదు కదా. అందు గురించి నేనైతే ఈ విధంగా అయితే నేను మగ్గం వర్క్ బయట ఇవ్వకుండా ఇలా నా ఓన్గా డిజైన్ చేశాను. మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. ఎంతో కాస్ట్ అవ్వదండి. మనం చేసుకుంటే కాస్త టైం మనం ఓపికగా కూర్చొని మనం టైం కేటాయించుకొని ఈ విధంగా చేసుకుంటే మనకి కొంత మనీ మనం అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కుచ్చులు కూడా నాకు హెవీ కుచ్చుల కన్నా ఇవే నచ్చినాయి. అందు గురించి నేను ఇలా ప్లెయిన్గా ఇలా ఉన్న కుచ్చులు అయితే నేను తీసుకున్నాను. హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి కదండి, నాకు నచ్చినాయి. అందు గురించి ఇలా తీసుకున్నాను అనమాట. చాలా బాగుందండి. అయితే బుట్ట చేతులు పెట్టాను. మా అమ్మాయి సన్నం, అందు గురించి
వర్క్ అది చేసిన అందని హ్యాండ్స్ అందని చెప్పేసి ఇలా బుట్ట చేతులు అయితే పెట్టుకున్నాను. ఇలా బుట్ట చేతులకు కూడా స్టోన్ లైన్ ఇచ్చుకున్నా. ఈ విధంగా మనం కొంత మనీ సేవ్ చేసుకోవచ్చండి మన పని మనం చేసుకోవడం వల్ల. ఇది చూడ్డానికి మీకు ఇలా కనిపిస్తుంది కానీ చాలా నీట్గా ఉంటుందండి, చాలా క్లాస్గా ఉంటుంది వేసుకుంటే మాత్రం. మీరు కూడా మనీ సేవ్ చేసుకొని ఎంతో కొంత మనీ సేవ్ చేసుకొని ఓన్గా చేయాలనుకునే వాళ్ళు, ఇలా సొంతంగా డిజైన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. ఇవైతే నేను మెటీరియల్ షాపు, టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఇవైతే తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ చాలా బాగున్నాయండి, నాకైతే నచ్చింది డిజైన్ అయితే మాత్రం. నేను ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకున్నాను. ఇలాగే కాదండి, మనం ఏ బ్లౌజ్కైనా సరే మనం కొన్ని అన్నీ అంటే అన్ని బ్లౌజులు బయట ఎక్కువ అమౌంట్ పే చేయలేం కదండి, ఎక్కువ వేలు పే చేయలేం కదా. అందు గురించి కొన్ని బ్లౌజులు మనమే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఓన్గా చేసుకున్న హ్యాపీ ఉంటుంది. అలాగే ఇలాగా మనం మనీ సేవ్ చేసిన వాళ్ళము అవుతాము. నాకైతే మటుకి నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈ విధంగా వర్క్ చేతిలో పని ఉంటే ఇలాగా ఏ విధంగా అయినా సరే మనం చేసుకోవచ్చండి. కొంచెం అంత నీట్నెస్ రాకపోయినా కొంచెం ఎంతో కొంత మన చేతితో చేయగా నీట్గా వస్తుంది కదా, మనం కూడా డిజైన్ చేసుకోగలుగుతాము. ఈ విధంగా అన్న ఆలోచన వస్తుంది కదా. మనం రాదు అని అనుకుంటే ఏది రాదండి. ఈ విధంగా మనం వర్క్ డిజైన్ చేస్తూ ఉంటే థాట్స్ అనేవి ఆటోమేటిక్గా అవే వస్తాయన్నమాట. మనం ఎలా వేయాలి ఏంటి అనేది మనం ఆలోచించగా మనం వర్క్ చేస్తూ ఉంటే అయితే మాత్రం వస్తుంది ఏ పనైనా కానీ. అలాగే సొంతంగా మీరు ఓన్గా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఇలాగా మనీ సేవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మెటీరియల్ షాప్ నుంచి ఇలా డిజైన్ మనం ఆలోచించుకొని ఈ విధంగా వేసుకుంటే మటుకి చాలా బాగుంటుందన్నమాట. మీకు కూడా ఈ డిజైన్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నాకైతే ఈ బ్లౌజ్ డిజైన్ అయితే మటుకి చాలా బాగా నచ్చిందండి. ఈ బ్లౌజే కదండి, మా పెళ్ళి పట్టు చీరల మీద బ్లౌజులన్నీ నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట. మా పిల్లలు నేను డిజైన్ చేసాము. ఇదైతే నేను డిజైన్ చేశాను. మీకు ఎలా అనిపించిందో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే మనం ఓన్గా మన బ్లౌజులు మనమే డిజైన్ చేసుకుంటే కొంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా ఎక్కువ పెట్టుబడి పెట్టలేము బయట మగ్గం వర్క్కి అని అనుకునే వాళ్ళు ఇలాగా మనం మెటీరియల్ షాప్ నుంచి ఈ మెటీరియల్ అయితే కొనుక్కొని మనం ఓన్గా మనం డిజైన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇది మళ్ళీ చెప్తున్నాను, 2mm గోల్డ్ బాల్స్, స్టోన్ లైను, మళ్ళీ 2mm గోల్డ్ బాల్స్ అన్నమాట, అంటే బీడ్స్. ఈ స్టోన్ కూడా ఇవి కూడా స్టోన్ ఫ్లవర్స్ అండి. ఇవి నాకు ఇవి అయితే మెటీరియల్ షాప్లోకి వెళ్తే కనిపించినాయి, ఇవి అయితే బాగుంటాయి అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. ఇవి కూడా నాకు అంత క్రితం ఇవి నేను ఎలా డిజైన్ చేయాలా అని అనుకుంటే నాకు ఇవి అయితే కనిపించినాయి, బాగుంటాయని చెప్పేసి తీసుకొచ్చి నేను ఈ బ్లౌజ్కి అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ విధంగా డిజైన్ చేసుకోండి. నేను డిజైన్ చేసిన బ్లౌజు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.